Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS course. So as we know already, we have completed day 12. సో డే 12 ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైతే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారో సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం నో యూస్. సో సబ్జెక్ట్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. అది మనకి హ్యాండ్స్ ఆన్ రావాలి. సో థియరిటికల్గా గుర్తుపెట్టుకుంటానంటే దానివల్ల నో యూస్. సో ఖచ్చితంగా 1-2 సార్లు ఆర్ 3 టైమ్స్ 4 టైమ్స్, బికాస్ మనం ఎంట్రీ లెవెల్లో ఉన్నాం కాబట్టి సో ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గుర్తుండదు. ఈవెన్ నాకు కూడా, నేను కూడా లెర్నర్ అయితే నేను కూడా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. సో మనకి ఎవ్రీడే కొంచెం టాపికే వస్తుంది కాబట్టి మీరు 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఎంత పాసిబుల్ అయితే అన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నౌ వీ విల్ టాక్ అబౌట్ డే 13. సో డే 13లో మనం ఫైండ్ అనే కమాండ్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ ఫైండ్ అనే కమాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఏంటి ఈ ఫైండ్ కమాండ్ అంటే, యాజ్ పర్ ద డాక్యుమెంట్, see here, find command is used to search and locate the list of files and directories based upon condition. అంటే నీకు కావాల్సిన అది ఫైల్ కావచ్చు, ఫోల్డర్ కావచ్చు, నీకు తెలియని లొకేషన్లో ఉంటే కనుక ఆ ఫైల్ ఉందా లేదా సెర్చ్ చేసి, ఇన్ కేస్ ఉంటే ఎక్కడుంది ఆ లొకేషన్ మనకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ బేస్డ్ అపాన్ కండిషన్స్ అని కూడా చెప్తున్నాం. ఏంటి ఆ కండిషన్స్? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫైల్ కానీ ఒక డైరెక్టరీ కానీ ఉంది. నాకు ఫుల్ పర్మిషన్ ఉన్న ఫైల్స్ మాత్రమే కావాలి, ఆ ఫుల్ పర్మిషన్స్ ఉన్న డైరెక్టరీసే కావాలి. సో వీ కెన్ స్పెసిఫిక్ కండిషన్. అలాగే నేను ఒక పర్టికులర్ నేమ్ ఇచ్చినప్పుడు ఇది ఓన్లీ ఫైల్లో మాత్రమే చెక్ చేయి. సో డోంట్ గో ఫర్ డైరెక్టరీస్, బికాస్ నువ్వు డైరెక్టరీ కూడా సెర్చ్ చేయడం మొదలు పెడితే నాకు టైం వేస్ట్ అవుతుంది. అలాగే డేట్ వైజ్, సో మనకి లాస్ట్ 30 డేస్లో కానీ లేకపోతే లాస్ట్ 30 మినిట్స్లో కానీ ఏమైనా మాడిఫికేషన్ అయిన ఫైల్స్ కానీ కావాలి అన్న వీ కెన్ గెట్ ఇట్. అలాగే సైజ్, సపోజ్ నాకు లెస్ దాన్ 10 MB ఫైల్స్ కావాలి ఆర్ మోర్ దాన్ 10 MB ఫైల్స్ కావాలి, డిఫరెంట్గా, నోట్ లైక్ దిస్ 4-5 కండిషన్స్. ఇంకా మన రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని కండిషన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో బిఫోర్ దాట్, ఈ ఫైండ్ అనే కమాండ్ మీకు విండోస్లో కూడా అవైలబుల్ ఉంది, కానీ విండోస్లో మనం గ్రాఫికల్గా చూస్తాం. చూడండి, ఇఫ్ యూ కమ్ టు విండోస్, మనకు తెలుసు విండోస్లో ఏదైనా ఒక ఫైల్ తెలుసు, ఒక మూవీ నేమ్ ఆర్ ఒక సాంగ్ నేమ్ ఆర్ ఎనీ ఒక డాక్యుమెంట్ నేమ్ ఉంది అని తెలుసు, కానీ వీ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో తెలియదు. అప్పుడు ఏం చేస్తాం? సపోజ్ చూడండి, యాజ్ పర్ మై డెస్క్టాప్ ఫిల్మోరా అనే ఒక ఫోల్డర్లో ఉంది అనుకుంటే మనం సింపుల్గా ఆ ఫోల్డర్కి వెళ్ళి సెర్చ్ చేస్తాం. లేదు నాకు ఎక్కడుందో తెలియదు అనుకుంటే మనం ఏం చేస్తాం? కంప్యూటర్ మొత్తం సెర్చ్ చేయాలి. కంప్యూటర్ మొత్తం సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం అంటే, చూడండి, సో నేను దిస్ పీసీకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇదిగో సర్చ్ దిస్ పీసీ. చూడండి, సర్చ్ దిస్ పీసీ. ఇక్కడ మనం కావాల్సిన ఫైల్ నేమ్ కానీ ఫోల్డర్ నేమ్ కానీ ఇస్తే ఇట్ విల్ గెట్ ద రిజల్ట్స్. ఉంటుంది, లేదంటే వీ డెంట్ గెట్ ఎనీ రిజల్ట్స్. లేదు నేను ఓన్లీ ఒక ఫోల్డర్లో ఇదిగో సోనార్ క్యూబ్ అనే ఫోల్డర్లో సెర్చ్ చేయాలి అనుకుంటే ఎస్ వీ కెన్ గెట్ అవుట్. లేదు నేను డెవాప్స్ అనే ఫోల్డర్లో సెర్చ్ చేయాలనుకుంటే ఓన్లీ డెవాప్స్ ఫోల్డర్. చూడండి, ఇక్కడ ఓన్లీ డెవాప్స్ అని ఉంది. ఆర్ సమ్ ఎక్స్పోర్టెడ్, ఏదైనా ఒక ఫోల్డర్ పర్టికులర్ ఫోల్డర్లో కావాలన్నా చెక్ చేయొచ్చు. లేదు నాకు ఒక ఏ ఫోల్డర్ నాకు తెలియదు, నాకు ఎంటైర్ సర్వర్ కావాలి, ఎంటైర్ కంప్యూటర్ సెర్చ్ చేయాలనుకుంటే గో టు దిస్ పీసీ అండ్ ఇక్కడ సర్చ్ దిస్ పీసీ. ఇక్కడ నాకు ఒక ఫైల్ నేమ్ అయితే ఉంది, ఆ ఫైల్ నేమ్ వచ్చేసి ఫైండింగ్. ఓకే, ఫైండింగ్ అనే ఒక ఫైల్ నేమ్ ఉంది. నేను ఆ ఫైండింగ్ అనే ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చాను. ఇది సర్వర్ మొత్తం సెర్చ్ చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మీన్ వైల్ ఐ విల్ పాస్ ద వీడియో. ఎస్, వీ గాట్ ది రిజల్ట్స్. చూడండి, మనకి నేను చెప్పిన నేమ్ తోటి నాకు రిజల్ట్స్ వచ్చేసాయి. ఇదిగో ఫస్ట్, సెకండ్, నేను అవి రీసెంట్గా యాక్సెస్ చేశాను కాబట్టి రీసెంట్ అని వచ్చింది. కానీ ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇక్కడ చూడండి ఏం చెప్తుంది,
C:/users నాగిరెడ్డి డెస్క్టాప్ అనే డెస్క్టాప్ మీద డెవాప్స్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్ ఉందంట. చూడండి, ఫైల్ ఉందా లేదా, సర్చ్ ఉంది, లొకేట్ ఎక్కడుంది, పర్టికులర్ పాత్ కూడా చెప్తుంది. చూడండి, డెస్క్టాప్ మీద ఉన్న డెవాప్స్ అనే ఫోల్డర్లో ఉంది అని చెప్తుంది. కావాలంటే వెళ్ళి చూద్దాం. డెవాప్స్ ఫోల్డర్లోకి ఎంటర్ అవుతున్నా. ఎస్, ఫైండింగ్ అనే నేమ్ ఉంది, ఫైండింగ్ అనే ఫైల్ ఉంది. ఇలా మనం విండోస్లో ఏమైతే చేస్తున్నామో సేమ్ యాక్టివిటీ వీ క్యాన్ డూ ఇన్ ద లైనక్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఫైండ్ కమాండ్. సో ఫైండ్ కమాండ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నేను ఆల్రెడీ నా టెర్మినల్కి లాగిన్ అయ్యి ఉన్నాను. ఎస్, ఐ కేమ్ టు టెర్మినల్. ఇప్పుడు ఈ ఫైండ్ కమాండ్ని నేను ఒక రూట్ యూజర్గా పర్ఫామ్ చేస్తాను. యూ కెన్ ఆల్సో ట్రై యాజ్ ఎ రెగ్యులర్ యూజర్, లైక్ EC-hyphen యూజర్గా కూడా ట్రై చేయొచ్చు. అది మన ఇష్టం. ఏ యూజర్ ద్వారా అయినా సరే మనం ట్రై చేయొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఐ జస్ట్ స్విచ్ యాజ్ ఏ రూట్ యూజర్. ఇప్పుడు మనం ఫైండ్ కమాండ్ని పెర్ఫామ్ చేద్దాం. సో ఫైండ్ కమాండ్ పెర్ఫామ్ చేసే ముందు అసలు ఫైండ్ కమాండ్ సింటాక్స్ ఒకసారి చెక్ చేద్దాం. సపోజ్ ఫైండ్ కమాండ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సింపుల్ ఫైండ్, ఆఫ్టర్ దట్ పాత్ మనం ఎక్కడ సెర్చ్ చేయాలనుకుంటున్నాం, ఓకే, అంటే పాత్ అన్న ఆర్ లొకేషన్ అన్న. ఎస్, ఆఫ్టర్ దట్ నేమ్, నేమ్, ఓకే. నేమ్ తర్వాత నువ్వు ఫైల్ నేమ్ అయినా ఇవ్వచ్చు ఆర్ డైరెక్టరీ నేమ్ అయినా ఇవ్వచ్చు, వాట్ ఎవర్. ఇంకా స్టిల్ నీకు ఏదైనా కండిషన్స్ ఉంటే యూ కెన్ ఆల్సో స్పెసిఫై కండిషన్స్ లైక్ -type అని, -size అని, ఓకే, ఆర్ఎల్స్ -m అని, ఓకే, ఆర్ఎల్స్ C-time అని, లేకపోతే ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఆల్సో యూ కెన్ స్పెసిఫై. మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వద్దాం, నో ప్రాబ్లం. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ see here, I will create one file here. ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. నేను ఫైల్ కూడా ఎక్కడ క్రియేట్ చేస్తానంటే touch/opt సంథింగ్ కోల్డ్ టెస్ట్ నాగ్ or else find nog. మై ఫైల్ నేమ్ ఈస్, ఇది OPT డైరెక్టరీలో క్రియేట్ అయిపోయింది, బట్ మనం ఇంటెన్షన్లో క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఫైండ్ నాగ్ అనే ఫైల్ ఎక్కడుందో మనకు తెలియదు. నౌ వీ వాంట్ టు ఫిగర్ అవుట్ ఎక్కడుందో తెలియాలి. అప్పుడు చెప్పినట్టుగా కమాండ్ వచ్చేసి ఫైండ్. సో నాకు ఓపీటీలో కాదు, అసలు ఎక్కడుందో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఫైండ్ నాగ్ అనే అది ఫైలా ఆర్ డైరెక్టరీయా, ఈవెన్ ఐ డోంట్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేమ్తో ఒక ఆబ్జెక్ట్ అయితే ఉంది, వీ వాంట్ టు గెట్ అవుట్. సో దానికోసం నేను ఎంటైర్ ఫైల్ సిస్టమ్ ఆర్ ఎంటైర్ సర్వర్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. మనం తెలుసు కదా, విండోస్లో ఇందాక చూసినట్టుగా దిస్ పీసీకి వెళ్తే ఎంటైర్ సర్వర్ సెర్చ్ చేస్తున్నట్టు, ఇక్కడ స్లాష్ అంటే కూడా ఎంటైర్ లైన్ సర్వర్ సెర్చ్ చేస్తున్నట్టు. ఓకే, మనం పాత్ ఇచ్చాం. ఎస్, యాజ్ పర్ దిస్ కమాండ్ ఫైండ్ లొకేషన్ ఆర్ పాత్ అండ్ నెక్స్ట్ -name. ఎస్, -name. వాట్ ఈజ్ యువర్ ఫైల్ ఆర్ డైరెక్టరీ నేమ్? సో నేను ఫైండ్ నాగని చేస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ కండిషన్స్ రైట్ నౌ. ఈ కండిషన్స్ ఏమి ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఓకే, వితౌట్ కండిషన్స్ వెళ్ళిపోదాం. ఓకే, సి హియర్, పైన మనకి రాలేదు కానీ కింద మాత్రం పర్టికులర్గా /opt అనే డైరెక్టరీలో ఫైండ్ నాగ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ ఫైండ్ నాగ్ అనేది ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, అది ఫైలా లేదంటే డైరెక్టరీయా, ఈవెన్ ఐ డోంట్ నో. ఓకే, నాకు తెలియదు. సో ఇప్పుడు నేను కండిషన్ యాడ్ చేస్తాను. ఏం కండిషన్? ఫైండ్ నాగ్ అనేది ఫైలా కాదా, ఫైల్ అయితే ఫైల్ చూపించు, ఇన్ కేస్ ఫైల్ కాదు డైరెక్టరీ అయితే చూపించొద్దు. సో ఆ కండిషన్ ఎలా యాడ్ చేస్తాం? సేమ్ ఇదే కమాండ్, సేమ్. ఆఫ్టర్ దట్ వాట్ ఈజ్ మై కండిషన్? మై కండిషన్ ఈస్ type f. లెట్స్ మనం type f ఇచ్చామనుకోండి, ఇన్ కేస్
ఫైండ్ రాగానే నేమ్ ఫైల్ అయితే డిస్ప్లే చేస్తుంది, ఫైల్ కాకుండా డైరెక్టరీ అయితే డిస్ప్లే చేయదు. లెట్స్ సీ. ఎస్, గాట్ ఇట్. మనం కండిషన్ యాడ్ చేసాం. సో ఫైల్ అయితేనే చూపించు అని చెప్పాము, వచ్చేసింది. సపోజ్ ఇప్పుడు మనం డైరెక్టరీ కావాలనుకోండి, ఫైండ్ డి. ఓకే, అంటే ఫైండ్ నాకు అనే నేమ్తో ఏమైనా డైరెక్టరీస్ ఉంటే చూపించు అని చెప్తున్నాను. సో టైప్ డి. మనకి ఎటువంటి రిజల్ట్స్ రాలేదు బికాజ్ లేదు. సో ఇలా కండిషన్ చూడండి, ఫైండ్ లొకేషన్ అండ్ ఫైల్ నేమ్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ నేమ్ అండ్ కండిషన్ ఇలా ఇచ్చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎంటైర్ సర్వర్ సెర్చ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న లొకేషన్లో నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ నేను ఏ లొకేషన్లో ఉన్నా తెలుసుకోవాలి అంటే కమాండ్ ఏంటి, pwd. సో నేను /root, మనకు తెలుసు /root అంటే రూట్ యొక్క హోమ్ డైరెక్టరీ అని. ఇప్పుడు నువ్వున్న లొకేషన్లో నువ్వు వెళ్ళేసి కొడితే కనపడుతుంది కదా, నువ్వెందుకు సెర్చ్ చేయాలి అని అంటే, ఇప్పుడు చూడండి యాజ్ ఆఫ్ నో నాకు ఎన్ని మొత్తం టోటల్గా 1 2 3 4 5, అది ఫైల్స్ కావచ్చు ఆ డైరెక్టరీస్ కావచ్చు, టోటల్ 5 ఉన్నాయి. రేపొద్దున మనకి ఇదే లొకేషన్లో కొన్ని వేల ఫైల్స్ ఉంటాయి. అప్పుడు నువ్వు పర్టికులర్గా లైన్ బై ఫైల్ ఒక్కోటి చెక్ చేసుకుంటా వెళ్ళి చూడాలంటే వెరీ డిఫికల్టీ. సో అలాంటి సినారియోలో మనం ఉన్న లొకేషన్లో కూడా ఫైండ్ కమాండ్ ద్వారా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దానికి ఫైండ్ మన కమాండ్ ఇచ్చేసాం. దాని తర్వాత ఏం చెప్పాలి, పాత్ కదా. సో పాత్ ఏంటి, /root. ఓకే, సో మనం ఉన్న లొకేషన్ని ఐదర్ నీకు పాత్ తెలిస్తే పాత్ ఇలా చెప్పేయచ్చు /root అని. లేదు ఇంత నేను టైప్ చేయను, షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటే ఎస్, మనకు లైనెక్స్లో షార్ట్ కట్ ఒకటి ఉంది, లైక్ డాట్. ఓకే, వాట్ యు మీన్ డాట్. సో డాట్ ఇండికేట్స్ కరెంట్ లొకేషన్. మనం ఉన్న కరెంట్ లొకేషన్ని మనం డాట్తో ఇండికేట్ చేయొచ్చు. నేను పాత్ అంతా ఇచ్చే కన్నా కూడా సింపుల్గా డాట్. దాని తర్వాత మనం ఫైల్ నేమ్ చెప్పాలి కదా, యాజ్ యూజువల్గా -నేమ్. అండ్ ఇప్పుడు నువ్వు చెప్పుకో, ఏదైనా నేమ్ ఇచ్చుకో. సపోజ్ నేను hello.var ఇచ్చేస్తున్నాను. ఎస్, వి గాట్ ఇట్. మనం ఉన్న లొకేషన్లో hello.var ఉంది. సో డాట్ అంటే కరెంట్ లొకేషన్, / మనం ఉన్న లొకేషన్లో మనం ఇచ్చిన పర్టికులర్ ఫైల్. సో ఈ వార్ అనేది ఫైలా డైరెక్టరీయా? సపోజ్ -type ఐఎమ్ గివింగ్ డి. నాకు రిజల్ట్స్ రాలేదు అంటే .var అనేది ఇట్స్ నాట్ ఏ డైరెక్టరీ, ఇట్స్ ఏ ఫైల్. కావాలంటే నువ్వు -type f ఇచ్చి యూ గోట్ ద రిజల్ట్స్. సో ఇలా మనం కరెంట్ లొకేషన్లో సెర్చ్ చేయాలి అంటే, సో యూ కెన్ గివ్ ద పాత్, అలాగే యూ కెన్ గివ్ ద డాట్ యాజ్ వెల్. నౌ మనం ఆల్రెడీ కండిషన్స్ కూడా చూస్తున్నాం, టైప్ డీనా టైప్ ఎఫ్ అనేది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని రియల్ టైమ్ సినారియోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ కొన్నిసార్లు ఒక పర్టికులర్ లొకేషన్స్, అది డెవ్ ఎన్వైర్మెంట్లోనో లేకపోతే క్యూఏ ఎన్వైర్మెంట్లోనో వాట్ ఎవర్, ఆర్ఎల్స్ ఏదైనా అప్లికేషన్ అప్లై చేసాం ఆ పర్టికులర్ పాత్లోనో, మనకి అక్కడ జనరల్గా ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే ఫైల్స్ ఎలా క్రియేట్ అవుతుంటాయి, ర్యాండమ్గా కొన్ని ఫైల్స్ క్రియేట్ అవుతుంటాయి. సపోజ్ .tmp అంటే డాట్ అంటే సపోజ్ దీనికి ముందు ansible.tmp ఆర్ knock.tmp ఆర్ సమ్ xyz.tmp, ఇలా ర్యాండమ్గా మనకి చూడండి ఫైల్ నేమ్ ఇస్ డిఫరెంట్ కానీ ఎక్స్టెన్షన్ సేమ్. సో ఐ వాంట్ టు గెట్ ద ఆల్ ద ఫైల్స్ నేమ్స్, ఓకే, ఎండ్ విత్ .tmp ఆర్ .tmp కావచ్చు, రేపొద్దున .log కావచ్చు, ఆర్ఎల్స్ రేపొద్దున .php కావచ్చు, ఆర్ .txt కావచ్చు, వాట్ ఎవర్. ఐ వాంట్ టు గెట్ ద ఫైల్స్ బేస్డ్ అపాన్ దేర్ ఎక్స్టెన్షన్. అప్పుడు ఎలా ట్రై చేస్తామనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడు, ఇక్కడ మనం ఉన్న లొకేషన్లో ఆల్రెడీ వార్ ఉంది, వార్ ఫైల్. సో అప్పుడు దాన్ని మనం ఎలా ట్రై చేస్తామో చూద్దాం. ఫైండ్, ఓకే, సపోజ్ నువ్వు సర్వర్ మొత్తం సెర్చ్ చేయాలనుకుంటే /name, సారీ ఇక్కడ -type f-name, ఓకే, దెన్ _*var.
హలో డాట్ వార్ కావచ్చు, జెన్కిన్స్ డాట్ వార్ కావచ్చు, యాప్ డాట్ వార్ కావచ్చు, వాట్ ఎవర్. నా సర్వర్ మొత్తం మీద ఏ ఫైల్ నేమ్ అయితే, ఓకే, ఫైల్ నేమ్ ఎందుకు అంటున్నాను, ఇక్కడ నేను టైప్ కూడా ఇచ్చాను. సో ఏ ఫైల్ నేమ్ అయితే డాట్ వార్తో ఎండ్ అవుద్దో అవన్నీ నాకు కావాలి అని చెప్తున్నాను. ఓకే, జస్ట్ లెట్ మీ గివ్ అ స్పేస్. ఎస్, సి హియర్ -name star.var. ఇక చూడండి, నాకు చాలా లొకేషన్స్లో ఉన్నాయి. బికాస్ నా సర్వర్లో అపాచీ టామ్క్యాట్ అనే అప్లికేషన్ సర్వర్ ఉంది. దాంట్లో ఒక ఆల్రెడీ వార్ ఫైల్ ఒకటి డిప్లాయ్ చేస్తున్నాను, అది కనపడుతుంది. అలాగే జెన్కిన్స్ వార్ అనేది కూడా ఉంది. అలాగే పారామీటరైజ్ డాట్ వార్ ఉంది. అలాగే మనం రీసెంట్గా చూసింది హలో డాట్ వార్. వి గాట్ ఆల్ ద ఫైల్స్. ఎన్ని ఫైల్స్ అయినా సరే డాట్ వార్తో ఎండ్ అవుతే వీ కెన్ గెట్ ఆల్. సపోజ్ ఇప్పుడు మనకి ఇంకొక అదర్ ఆప్షన్కి వెళ్దాం. మనం జనరల్గా ఎప్పటి నుంచో వింటున్నాం, ఏంటది, -i. -i అంటే ఆల్రెడీ మీకు స్ట్రైక్ అయ్యే ఉండాలి. -i అంటే ఏంటి, ఇగ్నోర్ కేస్. అంటే ఏంటి, అప్పర్ క్యారెక్టర్స్ అయినా ఆర్ లోయర్ అయినా సరే ఇట్ డజంట్ మ్యాటర్, మొత్తం తెచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, ఇప్పుడు మనం ఇందాక చూసాం, ఇక్కడ నేను ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ స్మాల్ నేను క్యాపిటల్ వార్ ఇచ్చాను అనుకో, చూద్దాం మనకు అసలు రిజల్ట్స్ వస్తాయా. నో, వి డోంట్ గెట్. బికాస్ నాకు ఎక్కడెక్కడ ఎన్ని ప్లేసెస్లో వార్ ఫైల్ ఉందో తెలియదు, అది అప్పర్ కేసు ఉందో లోయర్ కేసు ఉందో తెలియదు. ఓకే, సో నేను ఇలా ఇచ్చినప్పుడు నాకు ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. ఇలాంటి టైంలో కూడా మనకు రావాలి అంటే మనకు తెలిసినట్టుగానే -i వాడుకోవాలి. చూడు, నేను -i నేమ్ అండ్ నేను క్యాపిటల్ వార్ ఇచ్చాను, బట్ స్టిల్ వీ గాట్ ది లోయర్ కేస్ వార్స్. సో -i ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక లాగ్ ఫైల్స్ కావాలన్నా బేస్డ్ అపాన్ లాగ్ ఫైల్స్, బేస్డ్ అపాన్ txt, బేస్డ్ అపాన్ temp, ఏదైనా సరే వీ కెన్ గెట్ ఈజీలీ. సో ఇంకొక రియల్ టైమ్ సినారియో గురించి మాట్లాడితే, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో కొన్ని ఎన్వైర్మెంట్స్, సపోజ్ ఇక్కడ ఇది ఒక ఫోల్డర్ అనుకుందాం. ఈ ఫోల్డర్లో నా అప్లికేషన్ డిప్లాయ్ చేశాను. ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే, ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని ర్యాండమ్గా ఎంటీ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. కొన్ని ర్యాండమ్గా ఎంటీ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ ఎంటీ ఫైల్స్ మనం, సో అది ఎన్ని నేమ్స్ అయితే ఉండొచ్చు. సపోజ్ naak.txt అని, లేకపోతే సంథింగ్ కాల్ mkdir.txt అని, లేకపోతే సమ్ xyz.php అని, ఆల్ ఆర్ ఎంటీ ఫైల్స్. we want to get the or we want to search the all empty files. స్టిల్ నువ్వు కావాలి అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కావాలి అంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే, ఒక పర్టికులర్ లొకేషన్ ఆర్ ఎంటైర్ లొకేషన్, ఎంటైర్ సర్వర్, వీ వాంట్ టు గెట్ ద ఎంటీ ఫైల్స్. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ మనకి ప్రొడక్షన్లో లేకపోతే కొన్ని అప్లికేషన్ డిప్లాయ్ అయిన ప్లేస్లో మనకి ర్యాండమ్గా ఈ ఎంటీ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనం వాటిని ఫైండ్ అవుట్ చేసి డిలీట్ చేస్తూ ఉండాలి. సపోజ్ స్టార్ ఐఎమ్ గోయింగ్ టు సర్చ్ ఇన్ opt డైరెక్టరీ. ఓకే, ఆఫ్టర్ దట్ -type ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫైల్స్. సో -f అండ్ ఆఫ్టర్ దట్ -empty. చూడు, ఇక్కడ నాకు చాలా ఎంటీ ఫైల్స్ ఉన్నాయి. చూడండి, opt లోపల, అపాచీ టామ్క్యాట్ లోపల, ఎస్, ఇలా మనకి చాలా ఎంటీ ఫైల్స్ ఉన్నాయి. ఇక చూడు, ఇది నేను క్రియేట్ చేశాను, test.nog. ఇందాక మనకు ఆల్రెడీ తెలుసు find.nog మనం క్రియేట్ చేసింది ఎంటీ ఫైల్. వీ గోట్ ఇట్. ఓకే, కావాలంటే ఓపీటీలోకి వెళ్ళి అట్లీస్ట్ ఒక ఫైల్ చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ find.nog చూద్దాం. నో డేటా, ఇట్ మీన్స్ ఎంటీ. కావాలంటే ఇంకో ఫైల్ చూద్దాం, test.nog. నో డేటా, ఎంటీ. వీ గోట్ ఇట్. సో ఇలా ఎంటీ ఫైల్స్ కూడా మరి ఎలా మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, మనం డిలీట్ కూడా చేయొచ్చు అని చెప్పారు కదా. ఎలా అంటే సింపుల్. సో దానికి -exec rm-rf అనే ఎక్స్టెన్షన్ యాడ్ చేయొచ్చు. అది మనం చూద్దాం, ఈ సెషన్ ఎండ్లో మనం చూద్దాం ఎలా డిలీట్ చేయొచ్చు. ఓకే, అది కూడా చూద్దాం. సో దాని తర్వాత ఇప్పుడు మనం
కండిషన్స్కి వస్తే చూడండి, టైప్ బేస్ చూసాం, అంటే డైరెక్టరీయా ఫైలా చూసాం. ఇప్పుడు ఇంకొక టైప్ చూద్దాం, పర్మిషన్స్. సో పర్మిషన్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా ఏమని, లైక్ డిఫాల్ట్ పర్మిషన్స్, ఫుల్ పర్మిషన్స్. సిహెచ్ మోడ్ గురించి మాట్లాడుకున్నాము, సిహెచ్ మోడ్ అనే కమాండ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ పర్మిషన్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ నాకు ఏబీసీ అనే ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ ఏబీసీ అనే ఫైల్కి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు గెట్ ద ఫైల్స్, ఏ ఫైల్స్కి అయితే ఫుల్ పర్మిషన్ ఉందో నాకు అవి కావాలి. సపోజ్ నాకు ఒక ఫోల్డర్ ఉంది, సపోజ్ మై ఫోల్డర్ ఇస్ నాకు ఈ ఫోల్డర్కి ఫుల్ పర్మిషన్స్, ఏ ఫోల్డర్కి అయితే ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అన్నీ ఆ డైరెక్టరీస్ అన్నీ కావాలి. నాట్ లైక్ ఫుల్ పర్మిషన్, సపోజ్ నాకు ఏ ఫైల్కి అయితే 600 పర్మిషన్ ఉంటుందో ఆ పర్మిషన్ ఉన్న ఫైల్స్ కావాలి. బికాజ్ మనం ఎవ్రీ టైం ఎల్ఎల్కి ఇచ్చుకొని, ఓకే ఏ ఫైల్కి 666 ఉంది, ఏ డైరెక్టరీకి 777 ఉంది, అలాగే ఏ ఫైల్కి 600 ఉంది, మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వెరీ డిఫికల్టీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ గో విత్ ఫైండ్ అనేది ఈజీగా మనకి సెర్చ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేమ్ ఫైండ్ /opt అండ్ -type ఐఎమ్ లుకింగ్ ఫర్ ద డైరెక్టరీస్. ఏ డైరెక్టరీ అయితే ఫుల్ పర్మిషన్స్ ఉందో ఆ డైరెక్టరీస్ కావాలనుకుంటున్నాను. అప్పుడు -perm మీన్స్ పర్మిషన్స్. నువ్వు నెంబర్ ఇచ్చేసుకో. ఫుల్ పర్మిషన్ అంటే ఏంటి, 777, రైట్? చూడు, నాకు ఓపీటీలో ఒక్క డైరెక్టరీ కూడా ఫుల్ పర్మిషన్స్ ఉందో లేదు. దాట్స్ వై వీ డెంట్ గెట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓపీటీలోకి వెళ్ళి ఇంటెన్షనల్గా ఒక డైరెక్టరీకి మనం ఫుల్ పర్మిషన్ ఇచ్చేద్దాం. నాకు 123 ఉంది కదా, చూడు 123 అనే డైరెక్టరీకి నార్మల్గా డిఫాల్ట్ పర్మిషన్ ఉంది, మీన్స్ 755 అనే పర్మిషన్ ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద పర్మిషన్స్ లైక్ 777 అండ్ మై డైరెక్టర్ నేమ్ ఈస్ 123. నౌ కావాలని చెక్ చేయి, ఫుల్ పర్మిషన్స్ వీ గాట్. సో మళ్ళీ మనం ఒక స్టెప్ బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ ద సేమ్ కమాండ్. అప్ యారో వచ్చేస్తే మనం ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ అన్నీ మనకి ఇట్లా వస్తుంటాయి. చూడు, నౌ వీ గాట్ ద రిజల్ట్స్. ఇక చూడండి, ఈ కమాండ్ మనం కొంచెం ఎలాబరేట్ చేస్తే, ఓకే నేను ఇప్పుడు ఏం చెప్పాను, /opt ఫోల్డర్లో కావాలని చెప్పాను. సో నువ్వు /opలో చెక్ చేయొచ్చు, లేకపోతే సర్వర్ లైక్ ఎంటైర్ సర్వర్ స్లాష్లో చెక్ చేయొచ్చు, ఆర్ టెంప్లో చెక్ చేసుకోవచ్చు, లేకపోతే బిన్లో చెక్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్. మరి పర్మిషన్స్ ఏంటి, ఓకే ఓన్లీ 777 అంటే నాట్ లైక్ దాట్. యూ కెన్ ఆల్సో యూస్ 755 ఆర్ యూ కెన్ యూస్ 700 ఆర్ యూ కెన్ యూస్ 600. నీ ఇష్టం, నీ కండిషన్ బట్టి నువ్వు ఏ పర్మిషన్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇంకొక దాని గురించి మాట్లాడబోతున్నాం. సేమ్ ఇదే, కాకపోతే నేను ఇక్కడ ఫ్యాక్టోరియల్ వాడుతున్నాను. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే నాట్ అంటే ఏంటి, ఫుల్ పర్మిషన్స్ ఉన్న డైరెక్టరీస్ కాకుండా రిమైనింగ్ నాకు కావాలి అని. ఓకే, ఫుల్ పర్మిషన్స్ ఉన్న డైరెక్టరీస్ కాకుండా ఐ వాంట్ టు గెట్ రిమైనింగ్. ఇప్పుడు చూడు, ఆల్రెడీ మనకు 123కి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయని తెలుసు. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే, ఓ మై గాడ్ వీ గాట్ లాట్. బికాజ్ అపాచీ అనే ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో చాలా ఫైల్స్ ఉన్నాయి ఓపీటీ లోపల, AWS అపాచీ. బట్ ఇవన్నీ కూడా ఫుల్ పర్మిషన్స్ లేని డైరెక్టరీసే. ఓన్లీ కానీ మీరు ఇక్కడ 1 by 1 చెక్ చేసుకున్నా సరే మనకి 123 అనే డైరెక్టరీ లేదు. ఎందుకు లేదు, దానికి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. మనం ఏం చెప్పాము, ఫుల్ పర్మిషన్స్ లేని డైరెక్టరీస్ కావాలని చెప్పాము. వీ గాట్ దాట్. ఇప్పుడు ఇంకొక కండిషన్ చూద్దాం. ఆ కండిషన్ ఏంటి, సెర్చ్ బై సైజ్. ఇప్పుడు చూడు, మనం సైజ్ బై చెక్ చేద్దాం. ఏంటిది, సపోజ్ నాకు ఫైల్స్ కావాలి, నాకు ఒక ఫైల్స్ కావాలి. ఏ ఫైల్స్ అయితే నాకు మోర్ దాన్ 5 MB ఉంటాయో నాకు కావాలి. ఏ ఫైల్స్ అయితే నాకు లెస్ దాన్ 10 MB ఉంటాయో నాకు కావాలి. ఆర్ డైరెక్టరీస్. ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంట్, either above or either less
ఆర్ వీ కెన్ ఆల్సో స్పెసిఫై రేంజ్. అంటే ఏంటి, నాకు మోర్ దాన్ 50 MB ఉన్నాయి కావాలి, అలాగే లెస్ దాన్ 100 MB అంటే మనం రేంజ్ కూడా చెప్తున్నాం. ఇలా కూడా మనం సెర్చ్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్, నాకు సర్వర్ మొత్తం మీద ఓకే, ఫైండ్ ఐఫన్ సైజ్ ఎస్ ప్లస్ సపోజ్ ఐ వాంట్ టు సర్చ్ 100 MB ఫైల్స్. మోర్ దాన్ ఏ ఫైల్ అయితే 100 MB కన్నా ఎక్కువ ఉంటుందో నాకు అది కావాలి. ఎంటర్. చూడండి, సో మేజర్గా మనకి ఇదిగో ఈ ఫైల్స్ అనేవి మోర్ దాన్ 100 అబోవ్ ఉన్నాయంట. ఓకే, అలాగే మీకు కావాలి అంటే రేంజ్ కూడా చెప్పుకోవచ్చు. రేంజ్ ఏంటి, మైనస్ సైజ్ ప్లస్ 10 అంటే 10 MB కన్నా ఎక్కువ. ఓకే, అలాగే మైనస్ సైజ్ నాకు మైనస్ 100 MB కన్నా తక్కువ, 10 MB ఎబో ఉన్న ఫైల్స్, అలాగే 100 MB లోపల ఉన్న ఫైల్స్. దట్స్ ఇట్. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. మనకి చాలా వచ్చినాయి చూడండి. సో ఎందుకంటే మనం 10 MB అని చెప్పాం కదా, అందుకని వీ గాట్ మెనీ. మన కమాండ్ ఎక్కడ ఉంది అని అంటే, లెట్ మీ స్క్రోల్ అప్. దిస్ ఈజ్ అవర్ కమాండ్ అండ్ దీస్ ఆర్ ద రిజల్ట్స్. ఓకే, ఇలా. సో ఇప్పుడు మనకి కావాలి అంటే మనకి చూడండి, మనకి రిజల్ట్స్ ఏమొచ్చినాయి, ఒక 20 ఫైల్స్ వచ్చినాయి. వీటిని మనం డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు. సో ఎలా డిలీట్ చేయాలి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సేమ్ ఐఫన్ exec rm -r సంథింగ్. ఈ కమాండ్ మనం ఎండ్లో చెప్పుకుందాం. బికాజ్ ఇప్పుడు నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఇవన్నీ పోతాయి. సో చివరిలో మనం ఒక ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేసి నిజంగా అన్ని ఫైల్స్ లిస్ట్ అవుట్ అవుతున్నాయా, వన్స్ లిస్ట్ అవుట్ అవుతున్న తర్వాత అవన్నీ మనకి డిలీట్ అవుతున్నాయా లేదో మనం చివరిలో చూద్దాం. సో ఇలా మనం సైజ్ వైజ్ కూడా చూడొచ్చు. దాని తర్వాత మనకు ఇంకో కండిషన్ ఏముంది, డేట్ అనే కన్నా కూడా టైం అని చెప్పుకుందాం. బేసికల్గా డేట్ అనే కన్నా కూడా బేస్డ్ అపాన్ టైం. సో టైం వైజ్ నాకు కావాలి ఏంటది, సపోజ్ నాకు లాస్ట్ 7 డేస్లో మాడిఫై అయిన ఫైల్స్ కావాలి. లాస్ట్ ఓకే 7 డేస్, ఈ లాస్ట్ 7 డేస్లో ఏ ఫైల్స్ అయితే మాడిఫై అవుతాయో అవన్నీ కావాలి. లొకేషన్ ఏంటి నీ ఇష్టం, ఓపీటీలో కావాలా, లేకపోతే సర్వర్ మొత్తం కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా. సో పర్టికులర్ లొకేషన్ మీరు చెప్పుకోవచ్చు. లెట్ మీ ట్రై దిస్. ఫైండ్ స్లాష్ ఐ వాంట్ టు సర్చ్ ఇన్ ఓపీటీ and this time hyphen m time. Condition is m time. Any days, 7 days or 30 days or 40 days you can specify. చూడు, మనకి లాస్ట్ 7 డేస్లో ఇవన్నీ ఈరోజు క్రియేట్ చేసినవి, అంటే ఈరోజు మనం మాడిఫై చేసినట్టే. సో వచ్చేసినాయి. అలాగే డేస్ వైజ్ నువ్వు ఇలా చూసావు, నాకు డేస్ వైజ్ కాదు, ఓకే నాకు డేస్ వైజ్ కాదు, ఐ వాంట్ టు గెట్ ఇట్ ఇన్ ఓకే మినిట్స్, 30 minutes బ్యాక్ ఏమేమి కావాలి. అప్పుడు ఏంటి, సో 30 minutes అన్నప్పుడు ఎం మినిట్. సో ఎం మినిట్ అనేది వాడి మనకు 30 minutes లేకపోతే 60 minutes. సో బేస్డ్ అప్ ఆన్ ద మినిట్స్ వైజ్ ఆల్సో వీ కెన్ సర్చ్. ఇప్పుడు చూడండి సేమ్ ఇదే కమాండ్, బట్ దిస్ టైమ్ ఐ విల్ యూస్ ఎం మినిట్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐ విల్ గివ్ 30 minutes. చూడు 30 minutesలో ఆఫ్కోర్స్ ఇక్కడ చూసిన టెస్ట్ నాకనే నేను ఎప్పుడూ క్రియేట్ చేశాను, 30 minutes బ్యాక్ కాదు ఎప్పుడూ క్రియేట్ చేశాను. కానీ ఇది మనం స్టార్టింగ్ ఇందాకే క్రియేట్ చేస్తాం, మనకు తెలుసు. సో 30 minutesలో చేంజ్ చేసిన ఫైల్ ఏదైనా మాడిఫై అయిన ఫైల్ ఏమన్నా అంటే ఇది. సో ఇలా ఇక ఇంతకు ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా కమాండ్. ఏ కమాండ్, సపోజ్ ఒక ఎంటీ ఫైల్స్ ఆర్ పర్టికులర్ ప్లేస్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, వాటిని మనం డిలీట్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్ఎల్స్ మనం ఇందాక ఎంటీ ఫైల్ అని చెప్పుకున్నాం కదా, ఎంటీ ఫైల్స్లో కూడా మల్టిపుల్ టైమ్స్ ఎంటీ ఫైల్స్ ఉన్నాయి. మనం ఎంటీ ఫైల్స్ అన్ని ఐడెంటిఫై చేయాలి, వాటి డిలీట్ చేయాలి. ఓకే, ఎలా అయినా సరే మనకు ఒక బంచ్ ఆఫ్ ఫైల్స్ మనం డిలీట్ చేయాలి. ఫైండ్ అవుట్ అవ్వగానే వాటిని డిలీట్ చేయాలి. సో
ఇప్పుడు నేను మన అండర్స్టాండ్ ప్రకారం ఇంటెన్షనల్గా నేను ఒక ఓపీటీలో సపోజ్ abc.txt క్రియేట్ చేస్తాను. అలాగే బిన్ ఫోల్డర్లో కూడా సేమ్ ఏబీసీఏ క్రియేట్ చేస్తాను. ఓకే, ఆర్ఎల్స్ ఎస్బిన్లో కానీ ఇక్కడ ఒక మల్టిపుల్ లొకేషన్స్లో సేమ్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ని అన్ని లొకేషన్స్లో abc.txt అనే ఫైల్స్ ఉన్నాయా లేవా ఫైండ్ అవుట్ చేసి ఉంటే వాటిని డిలీట్ చేయమని చెప్తాను. సో నేను చూడండి, టచ్ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ ఓపీటీ సంథింగ్ కాల్ vtech.txt ఒక లొకేషన్లో క్రియేట్ చేసాను. అలాగే నేను బిన్నులో కూడా క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ అలాగే ఎస్బిన్లో కూడా క్రియేట్ చేస్తున్నాను. అలాగే వార్ అనే లొకేషన్లో కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఎనీహౌ మనకు టోటల్గా vtech.txt అనేది 4 ప్లేసెస్లో ఉంది మనకు తెలిసినట్టుగా. ఇంకా ఎక్కువ ప్లేసెస్లో కూడా ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఎన్ని లొకేషన్స్లో అయితే ఉందో అన్ని లొకేషన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేసి ఆ ఫైల్స్ మనం డిలీట్ చేయాలి. ఓకే, సో దానికోసం మనకి ఫస్ట్ కమాండ్ తెలుసు, ఏమని ఏ లొకేషన్స్లో ఫైల్ ఉందో ఫైండ్ అవుట్ చేయడం మనకు తెలుసు. అదేంటి, ఫైండ్ అన్ని లొకేషన్స్ కాబట్టి /type ఆర్ వాట్ ఎవర్ నేమ్ మీరు ముందుది వెనక్కి ముందుకని ఇచ్చుకోవచ్చు. సో నేమ్, నా ఫైల్ నేమ్ ఏంటి, vtech.txt. ఓకే, అండ్ -type f. చూడు 4 లొకేషన్స్ క్రియేట్ చేసాం, వి గాట్ 4 లొకేషన్స్. ఇప్పుడు ఆటోమేటిక్గా డిలీట్ కూడా చేయాలి. సో డిలీట్ ఎలా చేయాలి, నేను ఇందాక చెప్పినట్టుగా -exec rm-rf ఆఫ్టర్ దాట్ కర్లీ బ్రేసెస్ స్పేస్, ఓకే, // అండ్ దెన్ సెమికోలన్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ఇదంతా అంటే, సో rm-rf అంటే మనకు తెలుసు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కమాండ్ ఆల్రెడీ మనకు తెలుసు. కొత్తగా మనం యాడ్ చేసింది -exec rm-rf ఈ కర్లీ బ్రేసెస్ వాట్ ఎవర్. ఈవెన్ rm-rf అంటే కూడా మనకు తెలుసు, పర్టికులర్ ఫైల్ని కానీ ఫోల్డర్ కానీ డిలీట్ చేయమని రికర్సివ్లీగా ఫోర్స్ఫుల్గా. వెరీ గుడ్. ఇప్పుడు ఇది మనకి మేజర్గా అర్థం కావాలి, ఈ కర్లీ బ్రేసెస్ అండ్ దెన్ // అండ్ దెన్ ఏంటి ఇది అంటే, ఇది సింపుల్గా చెప్పాలి అంటే లూప్ అన్నట్టుగా. ఏంటి లూప్ అని అంటే, జనరల్గా మనం స్లాష్ అని చెప్పాము. ఈ స్లాష్ కింద చాలా ఫోల్డర్స్ ఉంటాయి. ఏం ఫోల్డర్స్, బిన్ అని, ఎస్బిన్ అని, ఓపీటీ అని, వార్ అని. సో మనం ఏం చెప్పాము, ప్రతి ఫోల్డర్లో కూడా vtech.txt ఉందో లేదో సెర్చ్ చేసి డిలీట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ ఉంది కదా, ఈ కర్లీ బ్రేసెస్లో ఫస్ట్ బిన్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది, బిన్లో సెర్చ్ చేస్తుంది. ఓకే, అండ్ ఉంటే డిలీట్ చేస్తుంది. బిన్ పోతుంది, మళ్ళీ ఎస్బిన్ రీప్లేస్ అవుతుంది, దాని తర్వాత ఓపీటీ రీప్లేస్ అవుతుంది, దాని తర్వాత వార్ రీప్లేస్ అవుతుంది. దాంతో మనం పెట్టుకున్నాం కదా బ్యాక్వర్డ్ కాలం, ఇదేంటంటే కంటిన్యూషన్. ఎస్బిన్ అయిపోయిందా, ఓకే, మళ్ళీ బిన్ ఓపీటీ ఎగ్జిక్యూట్ చేయి. ఓపీటీ అయిపోయిందా, వార్ని, టెంప్ని. ఇలా మన ఫోల్డర్స్ ప్రతి దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి ఆఫ్ డైరెక్టరీస్ ఆర్ ఫోల్డర్స్లో vtech.txt ఉంటే ఫైండ్ అవుట్ చేసి డిలీట్ చేయడం దాని బాధ్యత. ఇప్పుడు నేను అడిషనల్గా దీనికి ఇంకొకటి యాడ్ చేస్తాను. అదేంటి అంటే -print యాడ్ చేస్తాను. ఈ -print యాడ్ చేయకపోతే ఏం జరిగిందంటే, ఫైల్స్ ఫైండ్ అవుట్ చేసిద్ది, డిలీట్ చేసిద్ది, కానీ ఎక్కడ డిలీట్ చేసింది అనేది నీకు చూపించదు. సో దాట్స్ వై అది చూపించడానికి నేను -print ఇస్తున్నాను. చూడండి, ఈ లొకేషన్స్ అన్నిటిలో కూడా మనకి ఆ vtech.txt డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓపీటీలోకి వెళ్ళి నిజంగా ఉందా vtech.txt అనేది. వీ డోంట్ హ్యావ్, చూడండి మన దగ్గర లేదు. కావాలంటే మీరు ఫైండ్ కమాండ్ ద్వారా కూడా సెర్చ్ చేయండి, find/name vtech.txt -type -f. మనకి ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. ఇట్ మీన్స్ ఆ ఫైల్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. ఇలా మనకి ఫైండ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే, సో ఫైండ్ కమాండ్లో ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి. ఓకే, బట్ ఓవరాల్గా మనం చాలా కండిషన్స్ అయితే ట్రై చేసాం. ఓకే, దీస్ ఆర్ ఫెయిర్ ఎనఫ్.
బట్ స్టిల్ నేను చెప్పింది కాకుండా ఇంకా గూగుల్‌లో కొన్ని ఎక్స్‌ట్రా ఓకే. కండిషన్స్ ఉండొచ్చు. ఎక్స్‌ట్రా ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. ఓకే. వన్స్ మీరు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ హ్యాండ్స్ ఆన్ అయిన తర్వాత దెన్ ఓన్లీ అప్పుడు మాత్రమే మీరు వేరే వాటి మీద ఫోకస్ చేయండి. బికాజ్ దీస్ ఆర్ ద ఎసెన్షియల్. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇవన్నీ చూసిన తర్వాత టైం ఉంటే డెఫినెట్‌గా వేరే ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఓకే. సో దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. అండ్ గైస్ వన్ మోర్ రిక్వెస్ట్. సో ఈ వీడియోస్ ప్రిపేర్ చేయడానికి కానీ లేకపోతే ఇలాంటి కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి కానీ సో ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే. సో టు సపోర్ట్ మీ సో ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్, అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలాగే షేర్ చేయండి టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ దిస్ సిరీస్. థ్యాంక్ యూ.